జై సీతారాం. నిన్న 4వ శ్లోకాలో చూసామంటే బ్రహ్మాజీ ప్రభువున చూసి వేంగ విన్న సంపండ, హే ప్రభు టైం అవుతుంది, నైట్ అయిందంటే అరక్కర్లాహ్ అసురర్లాహ్ ఎక్స్ట్రా పవర్స్ వాళ్ళు వచ్చును అనేదాంతో నిన్న అనుభవించాము. నేండ్ 5వ శ్లోకాలో చూసామంటే ఆ అసురనాన హిరణ్యాక్షన్ తన్నోட గదతో ఎత్తి ప్రభు మీద ఆక్రమం చేసింది పోయేప్పుడు ప్రభు தன்னோட கதையான கௌமோதிக்கினது அட்டாக் చేసింది పోయారు. అప్పుడు దితి భువహ అనేరు దితియోட కొడుకాన హిరణ్యాక్షన గదా గాతాత్ తన్నోడ ఆ గదైన ఎత్తు ఓంగి ఒక్క కొట్టు కొట్టింట జటితి భూమౌ పతితాయాం మనోడ పెరుమాలోడ గదై దియ పడుతుంది. దియ పడిన గడిలో ఆహాహ భోహో ఏమిది ఒక ఆశ్చర్యం, ఇది ఎట్ట నడుసునా అని చూసేప్పుడు భగవాన్ వేసేసారు త్వం మృదు స్మేరాస్య చిన్న ఒక నవ్వు నవ్వేరుట. దేని హిట చేసారంటే మన తోతేట చేసావంటే వాంట్ ఒక కొంచెం సంతోషం పడుకోనేమి అనేకనకులో తన అట్ట చేసారు. భట్టత్రి ఇక్కడ ఒక పదం వేసారు, ధనుజ కుల నిర్మూల నచ్చనం. హే ప్రభో నువ్వు ఎట్టివింటి ఆతండు, నువ్వు అసుర కులం మొత్తం కులోననే అలిచే అలవ్ నువ్వు ఫేమస్ ఏ చనం అంటే యు ఆర్ వెరీ ఫేమస్ ఫార్ ఇట్. నువ్వు ఏం చేసావు அடுத்த క్షణం మహాచక్రం నీయోడ చక్రమాన సుదర్శనాన రుచి షే అనే అట్నే షైన్ అవుతుందిట. ఆ చక్రంన స్మృత్వా నువ్వు ఎంచిన మాత్రంలో కరభువి దాన నీ సయ్యి వచ్చింది. அடுத்தது 6వ శ్లోకాలో తత కాల ప్రతిమ ఋషి దైత్యే దీన్ని చూసి అసురని ఎట్ట రియాక్ట్ చేశాడు, ఒక కాలన్మాయ రుద్రన్ మాదిరి భగవాన్ ఎట్నా అలచాలని వాడిని ఏం చేసాను శూలం విసృజతి తన్నోட శూలంన తూకి ఎత్తి విసిరిసేంట. அவளை భగవాన్ వేసేసి కరకలిత చక్ర ప్రహరణాత్ తనోడ చక్రంతో త్వయి చిందతి చిన్న భిన్న ఆకితున్నారట. దాని చూసిన గెడ్లో వీడిని ఇంకా కోహం కూడిసి త్వాముష్టయా వితుదన్ తన చేయితో ఓంగి ఒక్క కుత్తుంది వచ్చేంట. కుత్తేప్పుడే వాడిని ఏం చేసేండు ఘనంగా మాయాశక్తులు సూంచేంట. దానే ఇక్కడ భట్టత్రి తిరిగి అనేరు, హే కృష్ణ నువ్వే జగన్మోహనకరీహి మాయా, మాయానే నీ వశంలో ఉంది, నీతో పోయి వీండు వాండు మాయలను సూంచచ్చువా అని చెప్పారు. அடுத்தது 7వ శ్లోకాలో చూసా అంటే తిరిగి వాండు భగవాన్ మీద అటాక్ చేసింది వచ్చి భగవాన్ ఏం చేసారు స్వపాదాంగుష్ఠేన నీయోడ కాల్లో ఉండే కట్టవెరలతో వాండోడ శ్రవణ పదమూలే వాండోడ సెవ్విహాడ సెవ్విహి దియ ఒక్క తొక్కు తొక్కేరు. మీరు తొక్కిన గడిలో ఏమైంది 8వ శ్లోకాలో వక్త్రాద్ గలధరక్త ధడ్ని తరలో పడి నోట్లోండి రత్తరత్తంగా కక్కును హార్మించాడు. దీన చూసి మునీంద్ర సాంద్రాభిహి స్తుతిభిహి అన్ని మునివర్లన్నీ ఆహా 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 అనిసి భగవాన్న స్తుతి చేసింది ఆరంభించారు. ఆ స్తుతి చేసేప్పుడే 9వ శ్లోక ఓవర్ బ్యూటిఫుల్ ఆన శ్లోక ఒక యజ్ఞాని ఆ యజ్ఞమూర్తి ఉండిన భగవాన్న ఆ యజ్ఞశాలని మనోడ వరాహర్ని ఒక బ్యూటిఫుల్ ఆన కంపారిజన్ దాన మన ఇవాళ సూత ఆరంభించేప్పుడు 9వ శ్లోక ఆరంభించేప్పుడే హే పరపురుష అనేసి అన్ని ఋషులు స్తుతి చేసారు. ఏం చెప్పారు త్వచి ఛందః హే వరాహరే మీయోడ స్కిన్ మీయోడ తోల్ చూసా అంటే అదే మీటర్ ఛందస్ అంటువే గాయత్రి ఛందస్ అనుష్ఠుప్ ఛందస్ అంటువే పాడేప్పుడు ఆ వేదం ఓదేప్పుడు ఒక మీటర్ అంటూ దాని చెప్పారు. అది వచ్చి మీయోడ తోల్ రోమస్వపి కుశగణ మీయోడ జుట్టులు మీ ఒంటోండే జుట్టే మనోడ కుశ కుశ అంటే దర్భపుల్లు సమో చక్షుషి ఘృతం ఘృతం అంటే ఘీ నెయ్యి
అదే మీயோட கண்கள். அடுத்தது చతుర్హోతార అగ్రౌ. చతుర్హోతా 4 హోతాలు, 4 ఉండే ఒక హోమ వలతాలే. అధ్వర్య బ్రహ్మ హోత ఉద్ఘన అనేసి 4 హోతాలు ఉంటారు. ఆ 4 దోర్సస్ అంటే అది మీயோட 4 కాల్గల్. அடுத்து సృగ్వపి వదనే. సృగ్వపి అంటే మన హోమ వలతే ఇప్పుడు ఒక స్పూన్ మాయ కావాలని, అదే మీయోడ ఫేస్, మీయోడ మొహం. చ ఉదర ఇడా. ఇడా అంటే ఆ హోమ వలతేప్పుడు పెట్టే గిన్నెలు, అది ఏమంటే మీయోడ స్టమక్, మీయోడ కడుపు పహుది అనేది. గ్రహ జిహ్వాయాంతే. గ్రహ అంటే సోమాவோட జ్యూస్ పెట్టుతురుట హోమ వలతేప్పుడు, అదే మీயோட టంగ్, నాలిహే అనేది. కర్ణే చమసాహ. మీయోడ సెవ్విలే కప్స్, హోమ వలతే ఇప్పుడు కప్ పెట్టుతుమే అదే అని చెప్పి ఒక్కొక్క అంగంన అంత అందంగా ఋషులన్నీ వర్ణనే చేయంగా సంతోష అడంజిన పెరుమాల్ తన్నోడ వైకుంఠంహే తిరిగి సంతోషంగా పోయి సెటిల్ అవుతున్నారు అంటా. భట్టత్రి కడేసులు అనేరు నిరుంధ్యారోగమే సకలమపి వాతాలయపతే. నావిడ అన్ని రోగాన తీర్సు అనేరు. అన్ని రోగం అంటే ఇక్కడ దేన్న చెప్పుంది వచ్చారంటే, నా రోగులు ఉండే కామ క్రోధ మోహం మదం మాత్సర్యం అనే నా మనస్సుడ రోహాలు ఇన్ని ఉందే, దీనని హే గురువాయూరప్ప మీరే తీర్సాలే అనే దాంతో మన ఈ 13th దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.